హలో ఈరోజు వర్జీనియా సఫారీ పార్క్కి వచ్చాము. ఎంట్రన్స్లో టికెట్ తీసుకునేటప్పుడే మనం యానిమల్స్ కోసము ఫుడ్ పర్చేస్ చేస్తాము. $6 ఒక బౌల్ ఉంటుంది. సో మనము ఒక బౌల్ తీసుకున్నాము. యానిమల్స్కి మనం ఇలా ఫీడ్ చేస్తూ వెళ్తుంటాము. సో మనం ఫుడ్ ఉంది కాబట్టి మన దగ్గరగా వస్తాయి. మనం కారు ఏం దిగకూడదు కూడా. మనం కారులోనే వెళ్తూ విండోలోంచే వాటికి ఫీడ్ చేయొచ్చు. సఫారీ పార్క్ అంతా కలిపి 180 ఎకరాలలో ఉంది. కానీ మనము ఒక 1.5 hours 3 miles కార్లో వెళ్తూ యానిమల్స్ని చూడొచ్చు. మన కార్లో అయినా వెళ్ళొచ్చు, లేకుంటే ఇలా ట్రాక్టర్ ఉంటుంది, ఈ ట్రాక్టర్లో కూడా ఎక్కి వెళ్ళొచ్చు. ట్రాక్టర్లో అయితే మరీ దగ్గరగా వచ్చేస్తాయి యానిమల్స్. దీనికి చూసారా ఎంత పెద్ద కొమ్ములు ఉన్నాయో. అట్లీస్ట్ మనం కార్లో వెళ్తే అప్పుడప్పుడు భయం వేస్తే విండోస్ అయినా వేసుకోవచ్చు, కానీ ట్రాక్టర్లో వెళ్తే ఖచ్చితంగా అవి మనకు చాలా దగ్గరగా వచ్చేస్తాయి. ఈ సఫారీలో పెద్దగా పులులు, సింహాలు ఇలాంటి హాని చేసే జంతువులు ఏమి ఉండవు. మసాజ్ అవుతుంది నాన్న తింటుంటే. తిను ఇవన్నీ కూడా తిను. ఇంకా పాయింట్కి పాడుకోపో. ఇంట్లో పిల్లలకి ఎప్పుడు అన్నం పెట్టరు, కానీ బయట జంతువులకు చూసారా ఎంత బాగా పిలిచి పెడుతున్నారు. ఇక్కడ డీర్స్లోనే మనకు చాలా రకాల డీర్స్ కనిపిస్తాయి. చూసారా, మనం ఫుడ్ పెడుతుంటే వస్తూనే ఉంటాయి. మన చేతిలో ఫుడ్ లేకపోతే అవి దూరం నుంచే స్మెల్ చేసి అలానే వెళ్ళిపోతాయి, అసలు మన దగ్గరికి కూడా రావు. ఎక్కువగా లామాస్, డీర్స్, ఆస్ట్రిచ్, ఎల్క్, ఇంకా బైసన్ ఇవి బాగా ఎక్కువ ఉంటాయి. మిగతావన్నీ జిరాఫ్ ఇలాంటివి రావు రోడ్డు మీదకి. మనం వాటిని జూకి వెళ్ళి చూడాలి. పక్కనే జూ ఉంటుంది ఇందులోనే. సో దానికి మళ్ళీ సపరేట్గా దిగి నడిచి వెళ్ళి చూసి వాటికి ఫీడ్ చేయొచ్చు అనమాట. జిరాఫ్ ఇలాంటి వాటికి ఫీడ్ చేయాలి అనుకుంటే దాని ఫుడ్ సపరేట్గా పర్చేస్ చేసి మనము ఫీడ్ చేయాలి. ఇక్కడ ఆస్ట్రిచ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ 6 to 7 feet ఉంటుంది ఆస్ట్రిచ్. అసలు మన కారు కంటే హైట్ ఉంటుంది అది. సో ఇలా సఫారీకి వెళ్ళి యానిమల్స్ మన దగ్గరికి వస్తుంటే వాటిని టచ్ చేయడము, ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా కుదిరితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ యానిమల్ చూసారా, దీన్ని బైసన్ అంటారు. చాలా భయంకరంగా ఉంటుంది. దీన్ని చూస్తుంటే చాలా భయం కూడా వేస్తుంది. నేనైతే ఎప్పుడు విండోస్ ఓపెన్ చేయను ఈ యానిమల్ వస్తే. ఇది మొత్తం ఫుడ్ బాక్స్ని అలా లాగేసేసుకొని మొత్తం అదే తినేసింది. సో ఇంకా నెక్స్ట్ యానిమల్స్కి మా దగ్గర ఇంకేం ఫుడ్ లేదు. సో కామ్గా చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా సఫారీ పార్క్ అయిపోయిన తర్వాత బర్డ్ శాంక్చురీకి వెళ్ళాము. ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేశాను. వాటిని కూడా ఒకసారి వాచ్ చేసేయండి. మీరు మా ఛానల్ని